ద్వాదశ రాసుల వారికి 2025 గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎవరికి ప్లస్ ఎవరికి మైనస్, అందుకు తగిన పరిహారాలేమిటి అనే విషయాలను జ్యోతిష్య రత్న వైదిక జ్యోతిష్య నిపుణులు గ్రహ దోషాలకు పరిహారాలు చెప్పడంలో దిట్ట అయినటువంటి బ్రహ్మశ్రీ కంచి శేషగిరిరావు గారు వివరిస్తారు. గతంలో ప్రముఖ సంస్థకు రత్న శాస్త్ర నిపుణులుగా కూడా కంచి శేషగిరిరావు గారు వ్యవహరించారు. మరి ఇక ఆలస్యం చేయకుండా 2025 వార్షిక ఫలితాలను వారి ద్వారా తెలుసుకుందాం. కన్యారాశి వారికి ఎలా ఉంది గురువు గారు? తప్పకుండా కన్యారాశి వాళ్ళకైతే కనుక ఈ సంవత్సరం మరి కొద్దిగా ఎక్కువగా మిశ్రమ ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి. ఎందుకంటే సప్తమంలో శని, మరి ఇప్పటికే రాహు కూర్చోవటం అనేది, తర్వాత మరి రాశ్యాధిపతి బుధుడు నీచంలో ఉండటం అనేది, కనుక ఈ కన్యారాశి వారికి అయితే కనుక కొంత మిశ్రమ ఫలితాలు అంటే కొద్దిగా ఒక నెల బాగుంది అమ్మయ్య అని అనుకున్నప్పటికీ రెండో నెల ఇంకో రకంగా ఇబ్బంది పెట్టడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఈ భార్యాభర్తల మధ్య తరచూ ఏవో రకమైన వాగ్వివాదాలు చోటు చేసుకుంటే, ముఖ్యంగా ఇటు సప్తమ స్థానంలో ఇటు శని సంచారం అనేది ఈ సంవత్సరం అంతా ఉంటుంది. అయితే ఈ సప్తమ శని దేనికి మనకి కొంతవరకు అనుకూలుడు అవుతాడు అంటే కనుక ఈ కొత్తగా పెళ్లి చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కొంతవరకు ఇది కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి అనుకూలం. ముఖ్యంగా ప్రేమ వివాహాలు కానీ కులాంతర వివాహాలు కానీ చేసుకోవాలి అనుకునే వాళ్ళకైతే కనుక తప్పకుండా ఈ సంవత్సరం వాళ్ళకి అది వివాహ వేదిక వైపు పరుగులెత్తే అవకాశాలు అయితే చాలా ఎక్కువగానే కనిపిస్తాయి. ఇంకా సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకోవాలి అనుకునే విధానంలో, అంటే పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోవాలనుకునే విధానంలో మాత్రం కొంత బాగా పోరాడాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఈ సంబంధాలు మనకు తొందరగా కుదిరే పరిస్థితి ఉంటుంది. కానీ అలాగని ఈ సంవత్సరం కొద్దిగా గట్టిగా పూనుకుంటే, అంటే ఏదో రెండు సంబంధాలు చూసాం, ఆ రెండు సంబంధాలతో అవ్వలేదని ఒక నిరాశ చెందుకోకుండా కొద్దిగా కష్టపడితే మాత్రం వాడు కూడా ఖచ్చితంగా ఈ పెళ్లి మండపం ఎక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక ఆ రకంగా మాత్రం చేయండి, తప్పకుండా వాళ్ళకి ఆ రకంగా ఫలితం రావటం అనేది అయితే ఉంటుంది. ఇక ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా జనవరి నుంచి మార్చి వరకు కూడా కొంత ఒడిదుడుకులు ఎక్కువగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మార్చి నుంచి మాత్రం సెప్టెంబర్ దాకా మాత్రం కొద్దిగా రాజయోగం అనేది ఉంటుంది. వారి వారి యొక్క ఉద్యోగాల్లో చాలా చక్కటి గౌరవ మర్యాదలు పెంచుకోవటం అనేది, విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యమయ్యేది కూడా ఉంటుంది. ఇక వ్యాపారస్తులు అయితే కనుక ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, తర్వాత ఈ రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా ఈ కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాటికి సంబంధించిన అన్ని విషయాల్లో కూడా, అంటే కేవలం ఇంటిని నిర్మించే విషయాల్లోనే కాకుండా ఆ గృహోపకరణాలన్నింటిలో కూడా, అంటే ఏమైనా సరే మనం ఎలక్ట్రిక్ వస్తువులు అమ్మే దాంట్లో ఉన్నా, లేదా సిమెంటు ఇసుక అమ్మే దాంట్లో ఉన్నా, తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే ఈ ఫర్నిచర్కి సంబంధించిన ఏమైనా అమ్మే దాంట్లో ఉన్నా కూడా, ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ అమ్మే దాంట్లో ఉన్నా కూడా తప్పకుండా వాళ్ళకి మాత్రం అభివృద్ధిదాయకంగానే ఉంటుందని చెప్పవలసి ఉంటుంది. ఇంకా ఈ కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి ఎంతో కొంత ఇటు షేర్ మార్కెట్ల మీద కానీ, ఏదైనా సరే ఉద్యోగంలో ఉన్నా కూడా వేరే అదనపు మనం సంపాదన కోసం ప్రయత్నించడం అనేది కూడా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. కనుక ఈ అదనపు సంపాదనల విషయంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఈ షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వ్యవహారాల్లో మాత్రం ముఖ్యంగా ఈ జనవరి నుంచి మార్చి దాకా మాత్రం కొద్దిగా ఎక్కువగానే జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో కొద్దిగా ఎక్కువ నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు నియంత్రణతో వెళ్ళటం అనేది, లేదా దీర్ఘకాలిక వాటి మీద మనము ఇన్వెస్ట్ చేయటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఇదే దాంట్లో పుట్టి ఎవరైనా సరే మరి పిల్లలు, అంటే మనం విద్యార్థులు అంటున్నాం అనుకోండి, ఈ విద్యార్థులకు ఎలా ఉంటుంది అనేది చూసినట్టయితే కనుక ఈ విద్యార్థులు ఏవైనా సరే కొంతవరకు తప్పటడుగులు వేయడానికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ బుద్ధికారకుడు శని సప్తమంలోకి వస్తాడు కాబట్టి కొంతవరకు వాళ్ళ తలపులు వేరే వాటి మీద మళ్ళీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఏదైనా సరే మనం ఇప్పుడు ఈ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఇలాంటి ఏమైనా సరే కొంత గేమింగ్స్ కానీ ఇలాంటి వ్యసనాల్లో చిక్కుకొని కొంత వారి వారి యొక్క కెరియర్ని పాడు చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు. కనుక విద్యార్థులు మాత్రం ఖచ్చితంగా మటుకు ఇటు ఆ సింహరాశి వాళ్ళు, ఇటు కన్యారాశి వాళ్ళు ఇద్దరూ కూడా కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి అయితే కనుక ఈ ఏడాది ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక కొత్తగా ఎవరైనా సరే మరి
సంతానం కోసం వేచి ఉన్న దంపతులు ఎవరైనా ఉంటే కనుక వారికి ఈ సంవత్సరం కూడా కొంతవరకు చుక్కెదురుగానే కనిపిస్తుంది. మరి ఈ ఏదైనప్పటికీ కూడా అంటే ఒకవేళ గర్భం వచ్చినప్పటికీ కూడా అది నిలిచేదాకా కూడా మనకి కొంతవరకు ఈ డాక్టర్ల పర్యవేక్షణ అనేది బాగా విస్తృతంగా అవసరమయ్యే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ భార్యాభర్తల మధ్య లేదు మనం ఏదైనా సరే దానికి జరగవలసింది ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన వాటిలో ఏదైనా సరే ఎడమొక్కం పెడమొక్కంగా కొంతవరకు భార్యాభర్తలు వ్యవహరించడం వల్ల కూడా వీరు ఆశించి భంగపాటు పడే పరిస్థితులు కూడా ఒకప్పుడు ఉంటాయి. కనుక ఇటు పూర్తిగా చెప్పాలి అంటే కనుక ఈ సంవత్సరం అంతా కూడా ఇటు సంతానము వైవాహికము ఈ రెండు విషయాల మీద ఈ దీని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని మనం చెప్పవలసి ఉంటుంది. గురుగారు, కన్యా రాశికి సంబంధించి విద్యార్థులు కానీ లేకపోతే షేర్ మార్కెట్ కి సంబంధించి కొన్ని సమస్యలు వస్తాయని అని అన్నారు. చాలా వరకు బాగుందన్నారు, కానీ ఇలాంటి కొన్ని సమస్యలకి పరిహారాలు చెప్తారా గురుగారు? తప్పకుండా. ఎందుకంటే ఈ కన్యా రాశికి ముఖ్యంగా 3 రకమైన ప్రధానమైన సమస్యలు చెప్పడం అనేది ఉంది. ఒకటి, విద్యార్థులు ఏదైనా సరే ఇతర వ్యాపకాల్లో పడే అవకాశం అనేది ఒకటి. తర్వాత ఈ జనవరి నుంచి మార్చి మధ్య ఈ షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకటి. ఇక ఈ సంవత్సరం అంతా కూడా ఈ భార్యాభర్తల మధ్య ఏమైనా సరే కొంత వాదాలు అనుకోండి, లేదా ఏదైతే మరి పిల్లలు పుట్టాలి అనుకునే దానికి దాంట్లో ఇద్దరు కూడా ఎడమకం పెడమకం అంటే భర్త ఇష్టపడితే భార్య ఇష్టపడకపోతాం, భార్య ఇష్టపడితే భర్త ఇష్టపడకపోతాం. దానివల్ల ఆ సంతానానికి సంబంధించింది ఏదైతే ఉంటుందో అది వెనక్కి వెళ్ళటం, ఈ రకంగా కొంత ఇబ్బంది అవస్థ అనేది కూడా మనం ముఖ్యంగా చెప్పుకునే సమస్యగా దీన్ని మనం ఈ సంవత్సరం చెప్పాల్సి ఉంటుంది. కనుక ఈ మూడింటిని మనం దృష్టిలో పెట్టుకుని వారికి ఒక మంచి పరిష్కారాన్ని మనం అందిద్దాం. దానికి ఏం చేయాలి అంటే కనుక అవకాశం ఉంటే ప్రతిరోజు కూడా శ్రీకృష్ణుడిది మధురాష్టకం అని ఉంటుంది. ఈ మధురాష్టకం అనేది చదవగలిగితే ప్రతినిత్యం కూడా చదువుకోవటం అనేది ఒక పద్ధతి. ఒకవేళ ఈ స్తోత్రం కనుక మనం చదువుకోలేకపోతే ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః, ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఈ రకంగా దీన్ని చేతనైనంత సార్లు చదువుకోవటం అనేది మంచిది. ఇక ఇవి కుదరని పక్షంలో మనం ఏదైనా సరే ఎక్కడైనా ఆవులు ఉంటే కనుక శుక్రవారం పూట ఆవులకి మేత పెట్టడం అనేది ఒక పద్ధతి. మనకి మరి కొన్ని పట్టణాల వారికి అలాంటి అవకాశం ఒక్కోసారి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఏదైనా సరే ఒక వెండి ఆవు దూడ బొమ్మ కొనుక్కుని దాన్ని, అది ఇంత సైజు అనేం లేదు, చిన్న సైజు అయినా పర్వాలేదు, అలాంటిది మన ఇంట్లో ఏదైనా సరే ఒక చిన్న పల్లెల్లో పెట్టుకుని దానికి ప్రతిరోజు కూడా కొద్దిగా పటిక బెల్లం నివేదన చేసినట్టయితే మనకి ఇంట్లో భార్యాభర్తల మధ్య సంసార సుఖం పెరుగుతుంది, విద్యార్థులకి బుద్ధి జ్ఞానం పెరుగుతాయి. తర్వాత ఎంతో కొంత ఈ షేర్ మార్కెట్ నుంచి నష్టాలను కూడా తగ్గించుకోగలుగుతారు. మీరు 2025లో కన్యా రాశి గోచార ఫలితాలు తెలుసుకున్నారు కదా. అయితే మీ జన్మ జాతకంలో ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశల ఆధారంగా మీకున్న అవరోధాలు, ప్రతికూల పరిస్థితులు తొలగించి మంచి ఫలితాలు పొందేందుకు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి మీ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. నమస్తే.